హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. సో, ఐ యామ్ శాంతి, వెల్‌నెస్ కోచ్ ఫ్రమ్ వెల్‌సన్స్ హెల్త్ కమ్యూనిటీ. వెల్కమ్ టు దిస్ వేకప్ విత్ వెల్‌సన్స్ కాల్. సో, ప్రతిరోజు మనకి 6 ఏఎం టు 7 ఏఎం వరకు కాల్ అనేది జరుగుతుంది. సో, మనం బోలెడన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాము. చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నాము. హెల్త్ గురించి కావచ్చు, రిలేషన్‌షిప్ గురించి కావచ్చు. సో, ఇట్లా చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఈరోజు కూడా లైన్ ఆఫ్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు. సో, చాలా విషయాల గురించి ఈరోజు టాపిక్స్‌లో కూడా కవర్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్. సో, ఇందులో వచ్చేసి మనకి జుంబా డాన్స్ గురించి చూపించడానికి గీతిక అండ్ రిత్విక రెడీగా ఉన్నారు. సో, ఓవర్ టు యూ గీతిక అండ్ రిత్విక. ఓహోహో ఈ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో జరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కలు తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచాయి కలవని పదం కలిసింది మనసా ముగియని కథై నేను చేరు వరసా ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే కలో కేలేలా హూలాలా నే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా కలల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతిరోజు సెలవే నీడల్లే ప్రేమల్లే నాతో నువ్వుంటే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కలు తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా సో, చాలా అద్భుతంగా చేశారు గీతిక అండ్ రిత్విక. వండర్‌ఫుల్ జుంబా డాన్స్ అనమాట. సో, రెగ్యులర్‌గా మనం ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాము. సమ్‌టైమ్స్ సేమ్ అదే మనం చేయాలని సమ్‌టైమ్స్ బోర్‌గా ఫీల్ అవుతూ ఉంటాము. అలా కాకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం ఇలా జుంబా డాన్స్‌ని ప్రాక్టీస్ చేయటం వల్ల సో, ఒక సాంగ్‌కి మనం డాన్స్ చేసిన ఫీలింగ్ గూడా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బోర్‌గా అనిపించదు. అండ్ ఎక్సర్సైజ్ గూడా మనం కవర్ చేస్తామనమాట. అండ్ దిస్ ఈస్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అయేషా ఉన్నారు. తనొచ్చేసి షేర్ చేయబోయే టాపిక్ మినరల్స్ అండ్ వైటమిన్స్ గురించి. అండ్ ఓవర్ టు యూ అయేషా. Hi Andy, good morning to all. I am Aisha from Bangalore. I am a wellness coach. So today my topic is vitamins. సో మనకి హెల్త్ బాగాలేదని చాలా మంది ఏం చేస్తారంటే హాస్పిటల్ వెళ్తారు కదా. సో డాక్టర్ చెప్పే ఎన్నో కారణాల్లో
విటమిన్ డెఫిషియన్సీ ఒకటి అనమాట. సో మన బాడీ ప్రతిరోజు ఒక అలుపెరగని యంత్రం లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాల పోషకాహారాలు మనకి అవసరం ఉంటుంది. సో అందులో ఒకటి వచ్చేసి విటమిన్ అన్నమాట. సో విటమిన్స్ అనేవి మన శరీరంలో ప్రొటెక్టివ్ అండ్ రెగ్యులేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తాయి అన్నమాట. వైరస్, బ్యాక్టీరియా వంటి వాటితో ఫైట్ చేస్తూ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతాయి. అలాగే మన శరీరంలో జరిగే ఎన్నో పనులను రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. సో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు విటమిన్స్ మనకు ఎన్ని రకాలు, అవి ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి నీటిలో కరిగేవి, అండ్ సెకండ్ వచ్చేసి ఫ్యాట్స్ అండ్ ఆయిల్లో కరిగేవి. నీటిలో కరిగేవి ఏంటంటే బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, అండ్ ఫ్యాట్స్ లో కరిగే వచ్చేసి ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అండ్ కే విటమిన్. సో నీటిలో కరిగే విటమిన్లు శరీరం నుండి వెలువడి నీటితో పాటు సులభంగా నిష్క్రమిస్తాయి అన్నమాట. కానీ ఫ్యాట్స్ లో కరిగే విటమిన్లు ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అండ్ కే విటమిన్ ఇవి వచ్చేసి నీరు అండ్ యూరిన్ ద్వారా ఇవి విసర్జించబడవు. సో అందువల్ల వీటిని అవసరానికి మించి మనం ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి, ఏ విటమిన్ ఏ రకంగా మన బాడీకి ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి విటమిన్ ఏ. సో దీన్ని రెటినాల్ అని కూడా అంటారు అనమాట. సో దీనివల్ల మన బెనిఫిట్స్ ఏంటంటే మన కళ్ళు అండ్ మన స్కిన్ హెల్తీగా ఉండేకి అండ్ రోగాల నుండి రక్షణ పొందేందుకు, మన స్కిన్ సాఫ్ట్ గా ఉండే కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ బి తీసుకుంటే ఇది వచ్చేసి మన బాడీ మెటబాలిజం కి అండ్ రోగ నిరోధక శక్తికి ఇది బలపరుస్తుంది. అంతేకాదు మన హెయిర్ అండ్ మన స్కిన్ కూడా ఇది మెరుగుపరుస్తుంది అనమాట. సో ఎముకల బలానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ సి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థను ఇది సక్రమంగా పనిచేసేలా చేస్తుంది అనమాట. అలాగే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాంతో ఫైట్ చేసేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అండ్ ఏదైనా మనకి గాయమైనా కూడా వెంటనే నయం అయ్యేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి అంటే మనందరికీ ఐడియా ఉంది కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి అంటే మనం అందరి ఏమనుకుంటాం, సూర్యరశ్మి అని అనుకుంటాం అనమాట. సో మన శరీరంలో కాల్షియం ను అబ్జర్వ్ చేసేందుకు ఇది చాలా మనకి ఉపయోగపడుతుంది. అండ్ మన ఎముకల బలానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మెంటల్ హెల్త్ కూడా మన విటమిన్ డి చాలా అవసరం. సో ఇంకా ఏంటంటే ఒక విటమిన్ డి తప్ప ఇంకా ఏ విటమిన్ కూడా మన శరీరంలో తయారు కాదు. సో సూర్యకిరణాల ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన విటమిన్ డి నేరుగా ప్రొడక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ ఈ తీసుకుంటే ఇది వచ్చేసి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని కణాలను ఇది రక్షించడానికి, సో మన ఇమ్యూనిటీ పెంచడానికి విటమిన్ ఈ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాదు మన స్కిన్ కి ఏదైనా సమస్యలు వస్తే అవి దూరం చేయడానికి అండ్ మన స్కిన్ టోన్ ని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనం బయట వెళ్తుంటాం కదండి. సో బయట వచ్చే యువి కిరణాలు అండ్ ఏదైనా ధూళి కణాల నుంచి కూడా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ కే. ఇది వచ్చేసి మన రక్తం గడ్డ కట్టడంలో, మన బోన్స్ ని నిర్మించడంలో ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంది అనమాట. అండ్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ విటమిన్ కే అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థను కూడా ఇది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అనమాట. సో ఇలా మనం చూసామంటే ఒక్కో రోజుకు మనకి 30 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ కావాలి. ఇలా కావాలంటే రోజుకు మనం ఏం చేయాలి, 5 రకాల పండ్లు అండ్ 5 రకాల కూరగాయలు తీసుకోవాలండి. సో ఇది అయితే మనకి పాసిబుల్ అవుతుందా? ఒక ఫ్రూట్ తీసుకుంటేనే చాలా బాగా అనుకుంటాం, ఇంకో ఫ్రూట్ తీసుకోవాలంటే ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్రూట్ తీసుకుంటాం కాబట్టి. సో ఇవి తీసుకోవడానికి ఎంతమందికి మనకు సాధ్యం కాదనమాట. పోనీ తీసుకున్నామే అనుకుందాం, ఒకవేళ మనం ఏదైనా వెజిటేబుల్స్ వాష్ చేసినప్పుడు కావచ్చు అండ్ మనం ఏదైనా కుక్ చేసినప్పుడు కావచ్చు, అందులో ఉండేవన్నీ మొత్తం తగ్గిపోతాయి. అండ్ మనం హై ఫ్లేమ్ లో వండినప్పుడు అందులో ఉండేవి మొత్తం అని ఎవాపరేట్ కూడా అయిపోతాయి అనమాట. సో కాబట్టి ఒక విటమిన్ అబ్జర్వ్ కావాలంటే ఇక్కడ మనకి ఇంకో విటమిన్ హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి, కాల్షియం తీసుకుంటే ఏమవుతుందంటే కాల్షియం అబ్జర్వ్ జరగాలంటే విటమిన్ డి కావాలి. అలాగే ఐరన్ అబ్జర్వ్ కావాలంటే విటమిన్ సి కావాలన్నమాట. సో కాబట్టి ఇవన్నీ మనం లెక్క కట్టి తీసుకోవాలంటే అవుతుందా? కాదు కదండి. సో దీనికి వచ్చేసి వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి డైలీ మల్టీ విటమిన్ సప్లిమెంట్. ఇది చూడండి, ఇది వచ్చేసి డైలీ అన్నమాట. ఇందులో వచ్చేసి 13 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ ఉంటాయి.
అంతేకాదు ఇందులో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ప్లాంట్ బేస్డ్ ఉందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఆర్టిఫిషియల్స్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు, కలర్స్ ఉండవు. కంప్లీట్ గా ఇది మనకు అబ్జార్ప్షన్ కూడా అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మన వరల్డ్ లో నెంబర్ 1 న్యూక్లియర్ బ్రాండ్ అండి. సో ఇది వచ్చేసి మన బాడీలో తీసుకోవడం వల్ల మనం ఈ 5 రకాల పండ్లు, కూరగాయలు ఏదైనా తీసుకోని అవసరం లేదనమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. యాహ్! సో, అయేషా చాలా బాగా చెప్పారు. సో, నౌఎడేస్ చూసుకుంటే గనక మనకి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు డెఫినెట్‌గా మనకి మల్టీవిటమిన్ రాస్తారండి. ఎందుకంటే మనం ఒక రోజుకి కావాల్సిన ఏదైతే ఇవన్నీ మినరల్స్ అండ్ వైటమిన్స్‌ని మనము బాడీకి అందించలేకపోవడం వల్ల ఏదో ఒక ఇష్యూ కావచ్చు. సో, అట్లా హెల్త్ ఇష్యూస్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాము చాలామంది గూడా. సో, బెటర్ దాన్ ఏమంటే మనకి మెడిసిన్ బదులు గనక మనం ఎవ్రీడే ఫుడ్‌తో పాటుగా ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్‌ని మనం యాడ్ చేసుకోవటం వల్ల సో, ఫ్యూచర్‌లో కూడా కమింగ్ మేజర్ హెల్త్ ఇష్యూస్‌లోకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడొచ్చండి. అట్లాగే నెక్స్ట్ టాపిక్ గురించి ఆటో ఇమ్యూనిటీ అండ్ దీని గురించి మనతో షేర్ చేసుకోవడానికి అనిల్ ఉన్నారు. యాహ్! ఓవర్ టు యూ అనిల్. Hi Andy, good morning all. So my name is Anil Kumar, so senior wellness coach from Wellson's community. So today my topic is autoimmune disease Andy. So let me share the screen. So I hope you see the screen Andy. Yeah. So autoimmune disease. సో మనం వినుంటాం బేసికల్గా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే కొంతమంది వినుంటారు, కొంతమంది దీని గురించి అవగాహన కూడా ఉండదు. సో ఫ్రీక్వెంట్గా చాలామంది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఓకేనా? సో దాని సిమ్టమ్స్ ఏంటి, సో వాటిని ఎలా మనం నివారించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ కాల్లో మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి, ఓకేనా? సో ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు బేసికల్గా మనం చూస్తే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక సిస్టమ్ అనేది ఇది ఏం చేస్తుంది అంటే, సో మనం తినే తిండి ద్వారా కావచ్చు, లేకపోతే మనం తాగే నీరు ద్వారా, లేదంటే మనం పీల్చే గాలి ద్వారా కావచ్చు, మన లోపలికి కొన్ని లక్షల బ్యాక్టీరియా వైరస్లు అనేది వెళ్తూ ఉంటాయి, ఓకేనా? సో వీటి నుండి బాడీని కాపాడడానికి బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, సో ఏదైతే బాడీలోకి వస్తున్న ఇవన్నిటిని కూడా, వైరస్ బ్యాక్టీరియాస్ అన్నిటిని కూడా అటాక్ చేసి చంపేస్తుంది. సో మన బాడీని వాటి నుండి కాపాడుతుంది. సో బేసికల్గా ఇది అందరిలో జరిగే ప్రాసెస్. దట్స్ మనం హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాం ఇప్పుడు, ఓకేనా? తిరగలుగుతున్నాం, బయటికి ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే మన బాడీలో సో ఆ వ్యవస్థ ఉంది, ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ ఉండడం అంటే మనం ఫ్రీగా తిరగలుగుతున్నాం, ఓకేనా? సో బట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి అంటే, సో ఏదైతే మనం కాపాడుతున్న బాడీలో ఉన్న మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అయితే ఉందో అదే తిరిగి కొన్ని సందర్భాల్లో బై మిస్టేకన్లీ, ఓకేనా, తిరిగి మన బాడీ సెల్స్ మీద, టిష్యూస్ మీద అండ్ ఆర్గాన్స్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం, ఓకేనా? సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది చాలా రకాలు ఉన్నాయండి, 1-2 రకాలు కాదు. సో ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని చూద్దాం మనము. సో అందరికీ తెలిసిందైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఇది అందరికీ వినుంటారు. కీళ్ళవాతం అని అంటాం. చాలామంది మనం ఎవరో ఒక రిలేటివ్స్లో కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా కూడా మనం వినుంటాం ఈ టెర్మినాలజీని, ఓకేనా? కీళ్ళవాతం అనేది. సో ఇదేంటి అంటే, సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన జాయింట్స్, ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ని పోయి అటాక్ చేయడం అనమాట. సో అటాక్ చేసినప్పుడు సో అక్కడ ఉన్న జాయింట్స్ అనేది ఇన్ఫ్లమేషన్లోకి వెళ్తుంది. సో ఆ జాయింట్స్ సివియర్గా పెయిన్ రావడం కావచ్చు. సో ఆ కేసెస్లో మీకు మోకాళ్ళ దగ్గర కావచ్చు, లేకపోతే కాళ్ళ వేళ్ళ జాయింట్స్లో, మనం చేతి వేళ్ళ జాయింట్స్లో, సో ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ అన్నీ కూడా సివియర్గా పెయిన్ ఉంటుంది. సో ఈ కండిషన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఓకే? సో తర్వాత రెండోది వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటి అంటే, సో ఏదైతే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఉంటుంది, ఒక గ్లాండ్, ఓకేనా? సో పోయి ఈ ప్యాంక్రియాస్ మీద అటాక్ చేసినప్పుడు, ఓకేనా, సో బాడీ అనేది టైప్ 1లోకి వెళ్ళిపోతుంది. టైప్ 1 డయాబెటీస్ అంటాం. అప్పుడు ఏంటి, సో డైరెక్ట్గా మనం ఇన్సులిన్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో చాలామంది మనం వింటాం కదా, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా చాలామంది కూడా సో ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, ఓకేనా? అంటే ప్యాంక్రియాస్ అనేది స్వతహాగా ఇన్సులిన్ సెక్రేట్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే
సో ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి ఆ సిస్టమ్ని మొత్తము కొలాప్స్ చేసి ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు బాడీలో. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదో, సో మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. సో దట్స్ వై అందుకని మనం డైరెక్ట్గా బయట నుంచి ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది టైప్ 1 డయాబెటీస్, ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డరే. ఓకేనా. సో తర్వాత వచ్చేసి సోరియాసిస్ అంటాం. ఓకేనా. ఇది కూడా మనం అందరూ చాలామంది వినుంటాం దీన్ని కూడా. ఓకేనా. సోరియాసిస్ ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డరే. సో ఇదేం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి స్కిన్ మీద అటాక్ చేయడం. ఓకేనా. స్కిన్ మీద అటాక్ చేసినప్పుడు మనకి బాడీ అనేది సోరియాసిస్లోకి వెళ్తుంది. ఓకేనా. సో ఇది కూడా ఆటో ఇమ్యూన్. అట్లాగే క్రాన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకేనా. సో ఇది మన ఓకేనా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ అనమాట. ఓకేనా. సో అక్కడ అటాక్ చేయడం వల్ల మనం డైజెషన్ ఇష్యూస్ రావడం కానీ, ఓకేనా, ఆ సమస్యలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. తర్వాత వచ్చేసి థైరాయిడైటిస్. ఓకేనా. సో ఇదేంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళేసి మనకు థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసినప్పుడు ఈ కండిషన్లోకి వెళ్తుంది బాడీ. ఓకేనా. సో అట్లాగే మయోసైటిస్ అంటాం. ఓకేనా. సో ఇదేంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి మజిల్ మీద అటాక్ చేస్తే, మజిల్ మీద అటాక్ చేసినప్పుడు కూడా సో ఈ కండిషన్లో బాడీ అనేది వెళ్తుంది. రీసెంట్గా మనం వినుంటాం. ఓకేనా. సెలబ్రిటీ సమంత కూడా దే ఆర్ సఫరింగ్ విత్ మయోసైటిస్. ఓకే. సో మజిల్ రిలేటెడ్ ఇష్యూ అనమాట అది. ఓకేనా. సో ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది. ఓకేనా. డిసీజ్ అనేది. కాబట్టి దాంట్లో మనం కొన్ని మాత్రమే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. టైం లేదు కాబట్టి ఓన్లీ ఫ్యూ మాత్రమే డిస్కస్ చేస్తాం. అసలు కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా, ఓకేనా అని అనుకున్నప్పుడు చూస్తే, సో ఖచ్చితంగా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల. ఓకేనా. సో బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, తర్వాత ఎక్స్పోజ్ టాక్సిక్ స్ట్రెస్. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్స్. సో బాడీలో సివియర్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి ఈ ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మేజర్గా వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకేనా. సో మనం జీవించే విధానంలో చాలా మార్పులు రావడం వల్ల, అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా సో ఈ కండిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఓవర్ వెయిట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా. ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళేదానికి. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి సిమ్టమ్స్ ఏముంటాయి. ఓకేనా. సో మనం ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళామా లేదా అనేది, మన బాడీ ఉందా కండిషన్లో అనుకున్నప్పుడు, సో మనం జనరల్గా కొన్ని సిమ్టమ్స్ని మనం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి జనరల్గా జాయింట్ పెయిన్స్ ఆర్ ఇన్ఫ్లమేషన్స్, అంటే సివియర్గా జాయింట్ పెయిన్స్ రావడము. ఓకేనా. సో ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ జాయింట్ ఉన్నా కూడా ఆ జాయింట్ సివియర్గా పెయిన్ రావడం, ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ స్కిన్ మీద ర్యాషెస్ రావడం కావచ్చు. ఓకే. తర్వాత ఫ్యాటిక్యూ అండ్ వీక్నెస్. ఓకేనా. సో అల్సట ఎక్కువగా ఉండడము, నీరసం రావడము ఫ్రీక్వెంట్గా. ఓకేనా. తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్. ఓకేనా. సో మనం తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అవ్వకపోవడం, బ్లోటింగ్ ఎక్కువ రావడం కావచ్చు. ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ద కారణం అండి, సిమ్టమ్, ఇది ఒక సిమ్టమ్ ఇది కూడా. తర్వాత హెయిర్ లాస్, ఓకే, జుట్టు కూడా ఊడిపోవడం. ఓకేనా. తర్వాత ఫీవర్. ఓకే. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనకి ఏదైనా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుందండి. అండ్ తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్ ఏంటి. సో బేసికల్గా ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి అవుట్ సైడ్ ట్రీట్మెంట్స్ అనేది ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అందరూ కూడా దీనికి స్టెరాయిడ్స్ రికమెండ్ చేస్తారు. అంటే ఈ ప్రాబ్లమ్ని, సివియారిటీని పెరగకుండా ఉండేదానికి. ఓకేనా. సో దాన్ని అట్లాగే ఉంటూ మెయింటైన్ చేసుకోవడమే తప్ప కానీ కంప్లీట్గా క్యూర్ అనేది అలోపతిలో, ఆయుర్వేదిక్లో మనం జనరల్గా మనం లేదు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఉన్న చాలామంది పేషెంట్స్ కూడా స్టిల్ ఇప్పటికి కూడా స్టెరాయిడ్స్ 15-20 ఏళ్ళ నుంచి కూడా ఇంకా స్టిల్ వాడుతూనే ఉంటారు. ఓకేనా. కానీ దీన్ని చక్కగా మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ ఒక ప్రాపర్ డైట్ని మనం ఫాలో అయినప్పుడు, ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే కొన్ని పారామీటర్స్ని కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా వచ్చేసి ఫస్ట్ మీ వైటమిన్ డి లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఎంత ఉన్నాయి మీ వైటమిన్ డి లెవెల్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే, లేదండి మేము బాగా ఎండలో తిరుగుతాము, మన ఇండియాలో ఎండలకి ఏం తక్కువ. ఓకేనా. చాలామంది అంటుంటారు. ఓకేనా. నాకు ఫుల్ ఉంటుంది విటమిన్ డి అనేది కూడా. సో అది ఎలా తెలుస్తుంది, మనం బ్లడ్ టెస్ట్కి వెళ్తే మనం ఎంత ఉన్నాయో తెలుస్తాయి. ఓకేనా. కానీ రీసెంట్ సర్వేలో చూసుకుంటే ఇండియాలో 95% ఆఫ్ పాపులేషన్కి అంతా కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. ఓకేనా. సో ఇంకా దారుణంగా, అంటే మేము చెక్ చేస్తున్న రిపోర్ట్స్లో చూసుకుంటే దారుణంగా 4, 5, 6, 10 లోపలే ఉంటున్నాయి ఇవన్నీ కూడా. సో మినిమం అట్లీస్ట్ 90 అబోవ్ కనుక మనం విటమిన్ డి లెవెల్స్ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనా. సో రెండోది వచ్చేసి గట్ హెల్త్.
సో గట్ హెల్త్ అనేది ప్రధానమైన కారణం అండి ఆటో ఇమ్యూన్లో మన బాడీ అనేది వెళ్ళడానికి. సో ఖచ్చితంగా లీకీ గట్ అనే ఇష్యూ ఉంటుంది. ఓకేనా? ఆ, ఈ ఈ ప్రాబ్లమ్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గట్ హెల్త్ అనే దానికి సపరేట్ ప్రోగ్రామ్. సో దీన్ని నార్మల్గా మనం డైట్లో కొన్ని ఫుడ్లో మనం లైఫ్ స్టైల్లో కనుక చేంజెస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేసి వెయిట్ లాస్, అధిక బరువు. ఇది కూడా ప్రధానమైన సమస్య. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనం ఐడియల్ వెయిట్కి రావాలి. అండ్ ఇక్కడ ఇచ్చినట్టుగా సో లీకీ గట్ని మనం రిపేర్ చేసుకుంటూ విటమిన్ డి లెవెల్స్ని కనుక ఓకేనా సో 90లో కనుక పెట్టుకుంటూ అండ్ లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని 8 to 9 మంత్స్లో కంప్లీట్గా కంట్రోల్కి తెచ్చుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇంకా దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ టైం షార్టేజ్ వల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. సో ఖచ్చితంగా అప్కమింగ్ కాల్స్లో ఈ టాపిక్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో చూసాం కదండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. సో చాలామంది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి చాలామంది సఫర్ అవుతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, లైక్ మనకి వైటమిన్ డి లెవెల్స్ని మనం 80 to 90లో పెంచుకోవడం, అలాగే ఓవర్ వెయిట్ ఉంటే ఐడియల్ వెయిట్కి రావడం, అలాగే మనకి ఓకే గట్ హెల్త్ని మనం రిపేర్ చేసుకుంటూ గనక ఒక ప్రొలాంగ్ డైట్ అనేది మనం చేయడం వల్ల డెఫినెట్లీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి మనం బయటపడచ్చండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఒక హెల్దీ రెసిపీ. సో ఈరోజు రెసిపీ ఏంటంటే మనకి లైక్ హెల్దీ చికెన్ సలాడ్ అనమాట, వెజిటబుల్ సలాడ్. సో ఇది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. హెల్దీ చికెన్ సలాడ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి, క్యారెట్ తురుము, ఉడికించుకున్నటువంటి చికెన్ పీసెస్, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, క్యాప్సికమ్, కొరియాండర్ లీవ్స్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. సో ముందుగా మనము ఒక నాన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ని నేను తీసుకున్నానండి. సో ఈ రెసిపీని కంప్లీట్గా ఎలా అంటే వితౌట్ ఆయిల్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి జీలకర్ర, ఆవాలు ఒక టీ స్పూన్ తీసుకొని జస్ట్ మనం ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా మనం వేసుకోవాలి. జస్ట్ అది కూడా రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు 2, అలాగే క్యాప్సికమ్ స్లైసెస్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిశ్రమం చక్కగా ఒక 1 minute అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనము గరిటెతోటి తిప్పుకొని మూత పెడతాము. ఒక 2 minutes అయిన తర్వాత కొంచెం సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. సో దీనివల్ల చక్కగా మగ్గుతుంది. సో వాటర్ కూడా ఎక్కువ ఇంతవరకు యాడ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి వెరీ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. అగైన్ మళ్ళీ కూడా మనం మూత పెట్టి ఒక 2 minutes ఉంచుకున్న తర్వాత మీరు చూడొచ్చు చక్కగా రోస్ట్ అయిపోయింది. సో ఈ రెసిపీని కంప్లీట్గా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. సో రుచికి సరిపడా కారం వేసుకుంటాము. ఇలాంటి వెజల్స్లో మనం కుక్ చేసుకోవటం వల్ల మనకి లో టెంపరేచర్లోనే మనకి చక్కగా మనకి వెజిటబుల్స్లో ఉండే మ్యాక్సిమం వాటర్ తోటే కుక్ అయిపోతుంది. మనం యాడ్ చేసేది కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట వాటర్ కూడా. ఫైనల్లీ మనము ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి చికెన్ కూడా వేసేసి ఫైనల్గా అలాగే కొత్తిమీర తురుము కూడా వేసుకుంటాము. ఈ మిశ్రమం అంతా కూడా మనకి ఆ పీసెస్కి పట్టే విధంగా లైక్ అన్నీ మిక్స్ చేసేసి ఫైనల్గా మనం ఒక 2 minutes ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. ఆల్రెడీ మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని కూడా గార్నిష్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే క్యారెట్ని డైరెక్ట్గా రాగానే తీసుకుంటున్నాము.
నెక్స్ట్ వచ్చేసి మనకి గార్నిష్ కోసము లెమన్ అండ్ ఆనియన్స్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా హెల్దీ రెసిపీ, హెల్దీ చికెన్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. వెరీ వెరీ యమ్మీ రెసిపీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఆయిల్, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్. వండర్ఫుల్ రెసిపీ అండి. చాలా బాగా రెసిపీ వచ్చింది అండ్ ఇది మనకి ఎట్లా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి మనము స్నాక్ ఐటెం లాగా కూడా ఇవ్వచ్చు. దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా బాగా ఉన్నాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంది. ఓకే. అండ్ నేనైతే స్పెషల్లీ లైక్ వితౌట్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మోటివేషనల్ స్టోరీ అండి. సో ఒక మంచి కథతోటి మీ ముందుకొచ్చాను. అనగనగా ఒక ఊళ్ళో లైక్ మనకి ఒక కపుల్ ఉంటారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. సో హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారనమాట, చాలా బిజీ ఉంటారు. అయితే తనకి ఒక అలవాటు ఉందన్నమాట. ప్రతిరోజు తను నైట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలకి తను లైక్ ఫుడ్ అనేది ఇస్తారనమాట. అంటే బిస్కెట్స్ అట్లా వేస్తూ ఉంటారు. ప్రతిరోజు తను ఆ పని చేస్తూ ఉంటారు. అట్లా అంటే ఎందుకనంటే తనకొక హ్యాబిట్ లాగా అది అలవాటు అయిపోయిందనమాట. అంటే ఏ పని చేస్తున్నా గూడా సాయంత్రం అయ్యేసరికి తనకి మనసంతా గూడా వాటికి ఫుడ్ పెట్టాలి అనేదే ఎక్కువ ఆలోచన అనేది ఉంటుంది తనకి. అయితే ఒకరోజు ఏమవుతుంది అనంటే లేట్ అవుతుంది. ఆఫీస్ నుంచి రావడం అనేది లేట్ అవుతుంది. అప్పుడు వెంటనే వచ్చిన తర్వాత అంటే తను చాలా హడావిడిగా కనిపిస్తారు ఇంట్లో. అంటే ఎందుకంటే అక్కడ స్ట్రీట్ డాగ్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి తన కోసం. ఫుడ్ పెడతారన్నవి ఎట్లా అయితే వెయిట్ చేస్తున్నాయి. సో అది తనకెప్పుడు మైండ్‌లో అది రన్ అవుతూ ఉంటుంది. సో హడావిడిగా ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ ఏం చెప్తారంటే ఎవ్రీడే అదే టైంకి మీరు వాటికి బిస్కెట్స్ అనేది ఇస్తున్నారు కదా! పర్లేదు ఈరోజు కొంచెం లేట్ అయినా ఏం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంచెం లేట్‌గా వచ్చారు కాబట్టి మీరు డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళండి అనని చెప్తారు ఆ వైఫ్. అయితే తనేమంటారంటే లేదు లేదు నా కోసం చాలా అవి ఆకలితో ఎదురు చూస్తూ ఉంటాయి. నేను ఎట్లైనా ఫస్ట్ అది వాటికి పెట్టి వచ్చిన తర్వాత నేను కావాలంటే ఆ డిన్నర్‌ని కంప్లీట్ చేస్తాను అనని అంటారు. లేదండి ఏం గాదు. ఫస్ట్ మీరైతే డిన్నర్‌ని కంప్లీట్ చేయండి. నేను కూడా వస్తాను. మనిద్దరం వెళ్దాము అనని చెప్తుంది తను. సో, అట్లా వాళ్ళు డిస్కషన్ నడిచిన తర్వాత సరే వైఫ్ మాట విందాము అని చెప్పి తను ఆహ్, లైక్ డిన్నర్ చేస్తారు. కానీ తింటున్నారు గానీ తన మనసంతా గూడా అక్కడే ఉంటుందండి. ఓకే. సో, వన్స్ డిన్నర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాము అనని అనుకున్నప్పుడు సరే బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయేమోనని చూస్తే యాక్చువల్‌గా ఖాళీ అయిపోయి ఉంటాయి. డబ్బాలలో ఏమి ఉండవు. సరే పోన్లే మనం ఏదన్నా ఆన్‌లైన్‌లో ఏమన్నా ఆర్డర్ పెడదామా అనని చూస్తే గనక వాళ్ళు పెట్టే పొజిషన్‌లో ఉండరు. ఎలా చేయాలి అనని చెప్పి చాలా మదన పడిపోతూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో! నేను రోజు పెడుతూ ఉన్నానే నా కోసం ఎదురు చూస్తాయి. అంత ఆకలితో ఉంటాయి అనని చెప్పి తను చాలా వర్రీ అవుతూ ఉంటారు. వాళ్ళ వైఫ్‌కి గూడా చెప్తారు. ఏమన్నా ఉన్నాయేమో చూడు అననేసి. సో తను ఆల్మోస్ట్ అన్నీ వెతుకుతారు. అయితే ఒక డబ్బాలో అయితే కొన్ని బిస్కెట్స్ ఉంటాయండి. ఒక 5 బిస్కెట్లుంటాయన్నమాట. అది గూడా ఏంటనంటే మనకెవరైనా ఇంటికి గెస్ట్‌లలా వచ్చినప్పుడు మనం క్యాషు, నట్స్ ఇట్లాంటివి ఉండే ఆ బిస్కెట్స్ ఉంటాయన్నమాట. అది గూడా ఓన్లీ 5 ఉంటాయి. అయితే తను చెప్తారనమాట. ఓన్లీ 5 ఉన్నాయి అనని. తనెట్లా అంటే, ఈ 5 బిస్కెట్‌లతోటి ఇన్ని వీధి కుక్కలకి నేనెట్లా పంచాలి? అవి చాలా ఎదురు చూస్తూ ఉంటాయి గదా! ఎలా చేయాలి? ఎలా చేయాలి? అని అనుకుంటూ ఉంటారు. సరేనని ఫైనల్‌గా వాళ్ళు వెళ్తారు. బయటకెళ్ళి వాటికి ఫుడ్ పెడదామని అనుకుంటారు. అయితే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆహ్, అక్కడున్న కుక్కలన్నీ గూడా వెళ్ళిపోయి ఉంటాయి యాక్చువల్‌గా డాగ్స్ అన్నీ. ఒక్కటి గూడా ఉండవనమాట. అంటే ఎందుకనంటే చాలా లేట్‌గా వచ్చారు కదా! సో, అవి గూడా చూసి చూసి వాటికి గూడా కొంచెం పేషెన్స్ అనేది నశించి వెళ్ళిపోతాయి. కానీ అక్కడొక చిన్న బుజ్జి కుక్కపిల్ల ఉంటదనమాట. అదొక్కటే ఉంటది. మిగతావన్నీ వెళ్ళిపోయుంటాయి. అయితే తను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతారనమాట. అంటే రోజు ఎన్నైతే ఉంటాయో స్ట్రీట్ డాగ్స్ అవన్నీ గూడా వెళ్ళిపోయినా, కానీ ఒక్క చిన్న కుక్కపిల్ల గూడా వెయిట్ చేసింది నా కోసము. నేనేదో ఒకటి ఫుడ్ తీసుకొస్తాను అనని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీలయ్యి తను తెచ్చిన బిస్కెట్స్ అన్నిటిని కూడా ఆ డాగ్‌కి ఇస్తారనమాట. అది ఎంత అంటే అంత ఆత్రంగా తినేస్తది. పాపం అది చాలా సేపటి నుంచి ఆకలితో ఉంది గాబట్టి, ఎప్పుడైతే ఫుడ్డు కనిపిచ్చిందో వెంటనే ఆ బిస్కెట్స్ అన్నిటిని గూడా అది హడావిడిగా తినేస్తదనమాట. అది తినడం చూసి తను గూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. దీని ఆకలిని నేను ఫుల్‌ఫిల్ చేశాను. నా మనసు చాలా సంతృప్తిగా ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అనుకుంటూ తను ఇంటికొస్తారనమాట. ఓకే. అంటే
ఇదంతా స్టోరీ మనం బాగా అబ్జర్వ్ చేస్తే గనక లైక్ పేషెన్సీ గురించేనండి. అంటే తను ఎట్లా అంటే వాటికి ఎంత హెల్ప్ చేయాలని ఒక తపనతోటి ఉన్నారు. వాటి ఆకలి తీర్చాలని తాను చాలా ప్రతిరోజు వాటికి ఆ సర్వీస్ కావచ్చు, ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ ఒకరోజు లేట్ అవ్వటం వల్ల మిగతా ఆ డాగ్స్ అన్ని వెళ్ళిపోయినా కూడా ఓన్లీ ఒక చిన్న కుక్క పిల్ల మాత్రమే వెయిట్ చేసింది తన కోసం. సో ఇక్కడ మనము ఈ స్టోరీ యొక్క నీతి ఏంటంటే పేషెన్సీ. మనకి ఓర్పు, సహనం అనేది చాలా చాలా అవసరం. ఎలాగైతే ఒక చిన్న కుక్కపిల్ల ఎట్లయితే వెయిట్ చేసిందో దానికి చాలా పేషెన్సీ ఉంది, సహనం ఉంది. ఎక్కడ కూడా హెసిటేట్ అవ్వలేదు. లేకపోతే నాకు అంటే ఫుడ్ తెస్తారా, తేరా అట్లా కూడా ఏం అనుకోలేదనమాట. జస్ట్ తను వెయిట్ చేసింది కొంచెం సేపు. సో ఫైనల్‌గా ఎండ్ రిజల్ట్ ఏంటంటే దానికి ఫుడ్ వచ్చింది. ఓకే. అట్లాగే మనకి కూడా లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. హర్డిల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి గూడా. మనం ఏదైనా ఒక చిన్న పని చేసి మనం వెంటనే రిజల్ట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మనం అనుకున్నది జరగకపోతే గనక వెంటనే డిసప్పాయింట్ అయిపోతాము. మెయిన్ చాలా వరకు గూడా మనకున్న ఇష్యూస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కూడా రీజన్ ఏమంటే పేషెన్సీ లేకపోవటమే. అండ్ మనం ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. కానీ సమ్‌టైమ్స్ ఎట్లా అంటే డిలే అవుతది. బట్ అంత మాత్రాన మనం వర్రీ అవ్వాల్సింది గూడా ఏం లేదు. ఇంకా కొన్ని సార్లు గూడా మనం ఏందంటే దేవుడిని గూడా తిట్టుకుంటాం. ఎందుకు దేవుడా నాకే ఇన్ని కష్టాలొచ్చాయి, లేకపోతే నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని మనం చాలా సార్లు గూడా అనుకుంటా ఉంటామండి. కానీ ఇక్కడ ఏందంటే ఒకటి మనం ఆలోచించాలి. మనకి ఇన్ని టెస్టింగ్ ఫేజెస్ ఉన్నాయి. అంటే ఫైనల్‌గా డెఫినెట్‌లీ మనకి గాడ్ నుంచి ఇంతకంటే ద బెస్ట్ ప్లాన్ ఉంటుంది. బట్ అది మనము అచీవ్ చేయడానికి గూడా కొంత టైం పడతది. లైక్ అట్లా మనం ఆలోచించాలనమాట. అంతేకాని మనము నెగెటివ్‌గా థింక్ చేసి ఫీల్ అయిపోయి సో, అట్లా ఉండకూడదనమాట. ఓకే. ఎవరైతే ఇంత ఓపిక, పేషెన్సీగా ఉంటారో డెఫినెట్‌లీ మంచి రిజల్ట్స్ ఒస్తాయి. మనకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనం అనుకున్న రంగంలో అదేదైనా కావచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కావచ్చు, స్టడీస్ ఏదైనా సరే. మనం అనుకున్న దాంట్లో సాధించాలంటే ఆ గోల్‌ని మనం రీచ్ అవ్వాలనంటే ఖచ్చితంగా పేషెన్సీ ఉండాలి. ఒక హోప్, విజన్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో, ఆ పనిని ఆపకుండా ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ద బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇదండి ఈ మోటివేషనల్ స్టోరీ గురించి. ఇది విన్నప్పుడు ఏందంటే అంటే డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనం సక్సెస్ అవుతాము, ఎప్పుడు మనం అనుకున్న గోల్‌ని రీచ్ అవుతాము అనేసి. మనకు ఉండాల్సింది కూడా ఏందంటే మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఎండ్ రిజల్ట్ దగ్గరకొచ్చినప్పుడు కొంచెం మనం హెసిటేట్ అవుతామనమాట. అలా కాకుండా కంటిన్యూ చేస్తూ వెళ్తే గనక మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మనం అనుకున్న గోల్‌కి 100% రీచ్ అవుతామండి. అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఈ స్టోరీ విన్న తర్వాత. మనందరి లైఫ్‌లో జరిగేటివే ఇవన్నీ గూడా. సో, కాబట్టి పేషెన్స్ ఈస్ ద మెయిన్ థింగ్ మనకి ఉండాల్సిన విషయం అన్నమాట. అండ్ ఇదండి స్టోరీ గురించి. తర్వాతొచ్చేసి మనతోటి ఒక లైక్ నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి సునీత అని ఉన్నారనమాట. తన యొక్క వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. యాహ్! ఓవర్ టు యూ సునీత గారు. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు సునీత. సిద్దిపేట అండి. నేను వర్కింగ్ వుమన్‌ని. నేను వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రోగ్రామ్స్ చూసానండి. యూట్యూబ్‌లో చూసాను. యూట్యూబ్‌లో వచ్చే ప్రతి చిట్కాలని ఫాలో అయ్యాను. ఎన్నో ఇగ ఎవరు ఏది చెప్పినా నువ్వు ఇలా చేస్తే తగ్గుతావు, ఇలా చేస్తే బావుంటది, నీ హెల్త్ ఇలా ఉంటది అంటే, ఎవరు ఏది చెప్పినా గూడా చాలా ట్రై చేశాను. ఏది చేసినా గూడా నేను వెయిట్ లాస్ అవ్వలేదండి. షేక్స్ తాగాను. ఇట్లా చాలా న్యూట్రిషన్స్ అవి ఇవి తీసుకున్నాను. ఏవి తీసుకున్నా గూడా నేను వెయిట్ లాస్ కాలేకపోయాను అసలు. అందులో వర్కింగ్ వుమెన్‌ని. వర్కింగ్ వుమెన్ అయ్యేసరికి నాకు గూడా అసలు కుదరడం లేదు. కరెక్ట్‌గా డైట్ చేయలేకపోతున్నాను. ఎక్సర్‌సైజెస్ అలాంటివన్నీ చేయలేకపోతున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నాను. హెవీ వెయిట్‌గా ఉండడం వల్ల. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను. ఎవరేది చెప్పినా గూడా చేయడం వల్ల కూడా నాకసలు ఎలాంటి నా వెయిట్‌లో అసలు ఇంప్రూవ్‌మెంటే రాలేదు. రాకపోతే నేనొక కామన్ ఫ్రెండ్ ద్వారా వాట్సాప్‌లో చూసి ఆమెను తెలుసుకోగా ఈ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా అందులో జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు చెప్పినవి వాళ్ళేం చెప్పారంటే ఫస్ట్ మీరు కొన్ని టెస్ట్‌లు చేయించుకొని మీ రిపోర్ట్స్ మాకు ఒకసారి చూపించాలి అన్నారు. సరే అని రిపోర్ట్స్ అన్నీ చూపించాను. అందులో నాకు కొంచెం ప్రీ డయాబెటిక్, బీపీ, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం కనిపించాయన్నమాట. దానివల్ల నాకు గూడా కొంచెం భయమేసింది. అమ్మో! నేను ఇలా ఉన్నానా? ఎట్లా చేయాలి? అనే దాని మీద.
అనిపించి సరే ఒకసారి వాళ్ళని చూద్దాము, ఎవరు ఎట్లా చెప్తారో తెలియదు, ఒకసారి అయితే వీళ్ళని అప్రోచ్ అవడం వల్ల అనేసి అనుకున్నాను. అనుకొని వాళ్ళు చెప్పినవి విన్నాను. వాళ్ళు కొంచెం నాకు కూడా టైం ఇచ్చారు. ఇంత ఒక 45 మినిట్స్ నాతో మాట్లాడి టైం స్పెండ్ చేసి నా గురించి, నా హెల్త్ గురించి, మీరు ఇలా చేస్తే తగ్గుతారు, మరి మీరు ఇలా చేయగలుగుతారా, మీరు ఇలా చేయాల్సి ఉంటది అనేసి అన్ని చెప్పారనమాట. ఓకేనండి, చేస్తాను, ఎందుకంటే నా హెల్త్ కోసమే కదా వాళ్ళకి మాత్రం చెప్పేది అనేసి అనుకొని వాళ్ళు చెప్పిన విధంగా స్టార్ట్ చేశానండి. నేను ఆల్రెడీ ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి. 89 వరకు ఉండేదాన్ని, 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను, ఇంచ్ లాస్ కూడా అయ్యాను. అట్లా అయ్యి చాలా హ్యాపీగా ఉంది అలా చేయడం వల్ల. ఇంకా ప్రెజెంట్ ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఐడియల్ వెయిట్ వచ్చే వరకు కంపల్సరీగా వెయిట్ లాస్ ఇంకా అవ్వాలి అనేసి అనుకుంటున్నాను. ఇంత మంచిగా నా హెల్త్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసినందుకు వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈ విధంగా నన్ను ముందుకు నా హెల్త్ విషయంలో ఇంత కేర్ తీసుకొని నన్ను వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఇది చేశారండి. కాబట్టి నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ జర్నీ అండి సునీత గారి మీదైతే. అండ్ చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. చక్కగా మీరు వెయిట్ లాస్ టెస్టిమోనియల్ చూసినప్పుడు కూడా ఇంచ్ లాస్ చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్గా మీరు 3 మంత్స్ ఆఫ్ డైట్ని కంప్లీట్ చేశారు. సో ఇంకా కూడా మీరు 3 నెలలు చేయడానికి రెడీగా ఉన్నారు. మీ జర్నీ చాలా మందికి కూడా మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ జర్నీ. సో నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి భాష ఉన్నారు. తను వచ్చేసి గ్రాట్యూడ్ అనే టాపిక్ గురించి మనతో షేర్ చేసుకోబోతున్నారండి. ఓవర్ టు యూ భాష. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ భాష, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఈరోజు వచ్చేసి నేను ఒక వండర్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో మన లైఫ్లో ఒక 3 మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయండి. సో ఇవేంటంటే మన సక్సెస్ని, ఆ తర్వాత పీస్ఫుల్నెస్ని, మన రిలేషన్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి. సో అందులో మొదటిది వచ్చేసి మనం ఎప్పుడైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే యూజ్ చేసే వర్డ్ సారీ. సో రెండవది వచ్చేసి ఎవరినైనా ఏదైనా సహాయం అడగాలంటే వాడే వర్డ్ అనమాట ప్లీజ్. థర్డ్ వచ్చేసి సహాయం పొందాక చెప్పే వర్డ్ థ్యాంక్ యూ. దీన్నే గ్రాటిట్యూడ్ అంటాం అనమాట. సో ఈ 3 వర్డ్స్ మ్యాజికల్ వర్డ్స్ అయితే, గ్రాటిట్యూడ్ అనే వర్డ్ మాత్రం వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి, పవర్ఫుల్ వర్డ్ అనమాట. సో మన లైఫ్ కి ఇది ఒక పవర్ని ఇస్తుంది. సో ఈరోజు గ్రాటిట్యూడ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇది చాలా పెద్ద టాపిక్. సో మాట్లాడాలంటే గంటనే పడుతుంది. కానీ ఒక 5 minutes లో మనము కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం గ్రాటిట్యూడ్ గురించి. మర్చిపోయి ఉంటాం యాక్చువల్గా. ఓకేనా? సో ఉదయం లేచిన వెంటనే మనం సో ఫస్ట్ మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తాం అనమాట. సో ఏమని, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ బ్రాండ్ న్యూ డే ఇన్ మై లైఫ్ అని. సో ఎందుకంటే నిన్న రాత్రి నిద్రపోయిన వాళ్ళందరూ ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచారని గ్యారెంటీ లేదు. ఓకేనా? సో మనం నిద్ర లేచామంటే పైన ఏదో ఒక శక్తి వచ్చేసి మనం ఈ రోజుని అందుకునేందుకు, అంటే మనం దాన్ని ఎంజాయ్ చేయడానికి మనం అర్హులమని ఒక అర్థం అనమాట. సో అందుకని ఉదయాన్నే లేవగానే మనం గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో సో అలాగే లైక్ అంటే మనం పేరెంట్స్ కానీ, ఓకేనా, మన స్పౌస్ కి, కిడ్స్ కి, తర్వాత మనం ఎక్కడైతే వర్క్ చేస్తుంటామో ఆ వర్క్ చేసే కంపెనీకి కానీ, ఆ ఫ్రెండ్స్ కి, తర్వాత రిలేటివ్స్ కి, ఇప్పుడు మనమే లైక్ ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం, మన వెయిట్ లాస్ కోచ్ కానీ, ఓకేనా, ఇలా చాలా విషయాలకి మనము గ్రాటిట్యూడ్ చెప్పాల్సి ఉంటుంది, థ్యాంక్ యూ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎందుకని నేను చెప్తాను. సో అంటే ఇక్కడ మనుషులకే కాదండి, మనం వాడే వస్తువులు కూడా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో అందరింట్లో వెహికల్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక్కొక్కరు 50,000 పైనే మనం కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉంటాం. 1,00,000 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేసి ఉంటాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ వెహికల్ మనల్ని ఎన్ని డెస్టినేషన్స్ తీసుకెళ్ళింది. ఒక మాల్కి వెళ్ళాలన్నా, మూవీకి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక ట్రిప్కి వెళ్ళాలన్నా కూడా. సో ఆ వెహికల్ మనకు ఎన్ని రకాలుగా మనకి హెల్ప్ చేసింది. ఆ వెహికల్ మనం ఒకసారి లేకుండా ఊహించుకోండి. ఈరోజు మనం వెహికల్ లేకుండా ఊహించుకోలేము అసలు. మన దానికి ఎంత గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో అందుకని ఇంతవరకు గ్రాటిట్యూడ్ చెప్పకపోతే, థ్యాంక్ యూ చెప్పకపోతే, సారీ, మార్నింగే వెళ్ళేసి ఒకసారి మన వెహికల్ ని టచ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో అలాగా ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, లైక్ మున్సిపాలిటీ వాళ్ళ వర్క్ తీసుకున్నా కూడా, ఓకేనా, వాళ్ళు చేసే వర్క్ లైక్ ఎంత గార్బేజ్ ని వాళ్ళు
తీసుకెళ్లి ఎక్కడో డంప్ యార్డ్ లో డంప్ చేస్తుంటారు అనమాట. ఆ వర్క్ కి మనం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము, డ్రైవర్. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి, ఒక నైట్ హ్యాపీగా బుక్ చేసుకుంటాం టికెట్, మనము టికెట్ బుక్ చేసుకొని బస్సులో పడుకొనేస్తాం. కానీ ఈవినింగ్ 6 కి బయలుదేరితే మార్నింగ్ 6 కి అట్లా రీచ్ అవుతుంది. ఇన్ 12 అవర్స్ ఎంత కాన్సన్ట్రేటెడ్ గా కళ్ళు తెరిచి త్రూఅవుట్ నైట్ అంతా మేల్కొని మనం ఇంకొక డెస్టినేషన్ తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ మార్నింగ్ మనం డ్రైవర్ కి నిజంగా థ్యాంక్ యూ చెప్పామా, ఒకవేళ ఇంకా చెప్పకపోతే వీ కెన్ గివ్ ఏ థ్యాంక్స్ టు హిమ్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ టు బి ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ మెనీ థింగ్స్ అండి, ఓకేనా. కానీ మనం ఏం చేస్తుంటామంటే మనం లేని వాటి గురించి ఆలోచిస్తూ, అంటే అది కావాలి కదా ఇది కావాలి కదా ఆలోచిస్తూ ఉన్న వాటిని రికగ్నైజ్ చేయడం కానీ ఆ తర్వాత వాటిని అప్రిషియేట్ చేయడం మనం మర్చిపోతుంటాం అనమాట. అంతెందుకు ఇంట్లో వాళ్ళనే మనం అప్రిషియేట్ చేయడానికి ఆలోచిస్తుంటాం చాలా సార్లు. వంట బాగున్నా కూడా ఎంత ఫుడ్ విషయం తీసుకుందాము, ఎక్కడో ఏదో ఒక రైతు అహర్నిశలు కష్టపడి కష్టపడి పంటను పండిస్తే అది ఎవరో అక్కడ నుంచి ట్రావెల్ చేసి మిషన్ లో దాన్ని ఒక పాలిష్ చేసి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఆ మమ్మీ కానీ స్పౌస్ కానీ దాన్ని జాగ్రత్తగా ప్రతి కట్ చేస్తూ ఆ ఆ వంట చేయడమే పెద్ద. అట్లా వంట చేసి మన ప్లేట్ దగ్గరకు వచ్చిందంటే దానికి ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. జనరల్ గా అయితే అది అదొక్కరే మనమే ఎంత చేసుకోవాలంటే మనమే పండించి మనమే తీసుకొచ్చి మనమే వండుకొని మమ్మీ స్పౌస్ పక్కన తీసాం మనమే వండుకొని తినాలంటే ఒకసారి ఎంత వర్క్ ఉంటుంది. సో దానికి వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్, ఓకేనా. సో అదే కాకుండా అది లేదు ఇది లేదు అని కంప్లైంట్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా, అది ఏమవుతుందంటే కంప్లైంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది లైఫ్ అనేది. అందుకనే కృతజ్ఞతా భావాన్ని మనం చూపిస్తూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడే అందుకని సో బీ గ్రేట్ఫుల్ వాట్ యూ హ్యావ్ అనేది. సో నెక్స్ట్ తీసుకుంటే నేను చెప్తాను ఎట్లా మనం ఒక ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎట్లా అలవర్చుకోవాలి, ఓకేనా. సో మనం చాలా విషయాలు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతుంటాం, చిన్న చిన్న విషయాలు కూడా. సో రేపటి నుంచి ఏం చేద్దామంటే, ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే ప్రతిరోజు ఒక ముగ్గురికి మనం థ్యాంక్స్ చెప్దాం. అది మన ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఇంట్లో కిడ్ అయినా అవ్వచ్చు, స్పౌస్ అయినా అవ్వచ్చు, లేదా మన కోచ్ అయినా అవ్వచ్చు, లేదా ఇంకా మన వాచ్మెన్ కానీ మన పోస్ట్ మ్యాన్ కానీ, ఓకేనా. ఎందుకంటే ఆ వర్క్ వాళ్ళు మనకి చేసి పెడుతున్నారు కాబట్టి మనము ఒక స్మైల్ తో మనం ఒక థ్యాంక్స్ అనేది చెప్దాం వాళ్ళకి. ఇలాగ మనం ఎవ్రీడే మనము గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేద్దాం అనమాట. సో మన లైఫ్ లో చాలా వరకు మ్యాజికల్ థింగ్స్ అని మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ అనే ఆటిట్యూడ్ ఏం చేస్తుందంటే మన లైఫ్ లో ఎన్నో విషయాలు మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది అనమాట, ఓకేనా. సో అందుకని చెప్పేసి ప్రతిరోజు ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్తూ మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. చూద్దాం ఒక 1 month తర్వాత ఏమవుతుంది మన లైఫ్ లో అనేది మీరు అబ్జర్వ్ చేయాలి అండ్ మీరు షేర్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం. యాక్చువల్ మేము కరోనాలో చేసాం మా ఫ్యామిలీలో. పవర్ కట్ అయినప్పుడు ఏం చేయాలో తెలియదు, అందరం ఫ్యామిలీతో ఒక దగ్గర కూర్చుంటాం, ఓకేనా. కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు యాక్చువల్గా అంతాక్షరి ఆడుతాం కదా, అలాగా. సో మనము ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక్కొక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్న్, ఆ తర్వాత పక్కన ఇంకొకరు ఉంటారు, తర్వాత ఇట్లా ఒక్కొక్కరు నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ల్యాప్టాప్. ఎగ్జాంపుల్ పక్కన వాళ్ళు ఏం చెప్తారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై స్కూటీ, పక్కన వాళ్ళు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై మదర్, పక్కన వాళ్ళు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫాదర్. ఇలాగ ఎక్కడ ఎండ్ కాకూడదు అనమాట ఈ సర్కిల్. ఇలాగ మేము ఒక రోజు ప్రాక్టీస్ చేస్తే ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్తూ పోతే more than 1 hour పట్టింది. అని చెప్పాలంటే ఈ సైకిల్ అనేది ఎండ్ అవ్వదు, ఎందుకంటే అన్ని వాటికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు చూడండి జూమ్ కాల్ లో కూర్చున్నాము, ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయినాము. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జూమ్ యాప్, ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో. సో అది యాటిట్యూడ్ అలవర్చుకోండి, లైఫ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వండర్ఫుల్గా చెప్పారు భాష. అయితే లైక్ గ్రాటిట్యూడ్ గురించి, ఓకే, మనకి లైఫ్లో ఫస్ట్ ఉండాల్సిందే గ్రాటిట్యూడ్ అనమాట. చాలా మంది కూడా ఆథర్స్ కూడా చెప్పే విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఏదైతే ఉన్నాయో అది మనీ పరంగా కావచ్చు అండ్ జాబ్ పరంగా కానివ్వండి అండ్ లైక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకి ఉన్న దానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞత అనేది ఉంటుందో, గ్రాటిట్యూడ్ అనేది మనం చూపిస్తామో, డెఫినెట్లీ మనకి లైఫ్లో ఇంకా చాలా చాలా మంచి విషయాలు అనేటివి
మనకి జరుగుతాయి. చాలా విషయాలు కూడా లైక్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ ఇట్లాంటివి మన డ్రీమ్స్ ఏదైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా మనం అచీవ్ చేసుకుంటాం. డెఫినెట్లీ యూనివర్స్ నుంచి మనకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. అదే అలా కాకుండా మనకి ఉన్న వాటికే మనకి సాటిస్ఫాక్షన్ లేకుండా నాకెందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే ఇంకా కావాలి, లేకపోతే అంటే ఉన్నదానికి మనకి సాటిస్ఫాక్షన్ లేకుండా అట్లాగే కృతజ్ఞత అనేది లేకపోవటం వల్ల ఉన్నవి కూడా మన దగ్గర ఉండవు, వెళ్ళిపోయే అవకాశం ఉంది డెఫినెట్లీ. సో ఇది చాలా మంది కూడా చెప్పున్నారనమాట. అండ్ మన లైఫ్లో కూడా ఎవ్రీడే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఒక గ్రాటిట్యూడ్ తోటి ఉంటారో సో లైక్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక పెద్ద హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారనమాట. అట్లా మనం ఒక హ్యాపీయెస్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనం మోర్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేయగలుగుతాం, మనం ఎక్కువ మంది పీపుల్ కూడా సర్వ్ చేయగలుగుతాం. ఓకే, సో వెరీ గుడ్ థింగ్ అండి. గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం ఎదుటి వ్యక్తికి ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి, థ్యాంక్స్ అనేది చెప్పాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్పీకర్స్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చెప్పారు, వాళ్ళ టాపిక్స్ గురించి వండర్ఫుల్గా షేర్ చేశారనమాట. అండ్ అండ్ ఎవ్రీడే మనకి 6 AM to 7 AM ఎవ్రీడే మార్నింగ్ ఈ కాల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఓకేనా, మీరు అలారం పెట్టుకొని 5:50 కల్లా రెడీగా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా కూడా సరికొత్త టాపిక్స్ తోటి మేము ముందుకు రాబోతున్నాము. సో మనం ఒక్కరమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కాల్స్కి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా విషయాల్లో చాలా మోర్ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటారనమాట. సో దట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా హెల్దీగా ఉండొచ్చు. ఐ హోప్ నేను లైక్ సమ్ వాల్యూ అనేది మనం యాడ్ చేసాం అని అనుకుంటున్నాను. విత్ దిస్ యా థ్యాంక్ యూ అండి. బై బై.